నమస్కారం. రాజుగారి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మీరు నేను ప్రయాణం చేద్దాం. ఎక్కడికంటే మా ఊరి నుండి స్తంభాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకుందాం. మీరు కూడా రండి, తీసుకెళ్తారు. అలాగే అక్కడ ఒక మంచి హోమియోపతి హాస్పిటల్. ప్రస్తుత కాలంలో అందరూ హోమియోపతి వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి హోమియోపతి హాస్పిటల్ అది కూడా చూద్దాం. అలాగే మన ప్రయాణం మొదలుపెట్టే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒక్కసారి చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా తర్వాతి భాగాల్లో ఇంకా ఎంతో వచ్చేది కార్తీక మాసం, పుణ్యప్రదమైన మాసం కూడా. ఈ నెలలోనే పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి మీకు కొన్ని క్షేత్రాలను చూపించాలి అనే ఉద్దేశంతో కొన్ని క్షేత్రాలని చూపిందాం అనుకుంటున్నాను. తర్వాత త్వరలో అంటే ఒక 2-3 డేస్లో ఈ కరోనా నుంచి మనం రక్షించబడటానికి బాడీ సిద్ధంగా ఉంచుకోవాలని చెబుతున్నాం కదా, ఇమ్యూనిటీ పవర్ పెంచాలని. దానికోసం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంచేటటువంటి ఒక పాయసం అనొచ్చు, పానీయం అనొచ్చు, సంథింగ్ మీరు చూద్దరు. అది ఒకటి తయారు చేసుకుందాం. అది ఇమ్యూనిటీ పెంచేదే కాదు, మిమ్మల్ని నవయవ్వన దిశగా పరుగులు పెట్టిస్తుంది సుమా. అది కూడా తెలుసుకుందాం ఈలో. సరే, అవన్నీ అలా వచ్చితే మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. రండి ఫ్రెండ్స్. ముందు మనం ప్రయాణం ప్రారంభించే ముందు చూడండి, మన ఊరు అశ్వరావుపేట నుంచి బయలుదేరాం. అదిగోండి, చూసారా? అవన్నీ నర్సరీలు. అశ్వరావుపేట ఈ మధ్యన నర్సరీలకి మంచి ప్రాముఖ్యత చెందింది. ఒకప్పుడు కడియం అనేవారు, ఇప్పుడంతా అశ్వరావుపేట ఏరియా అంతా మొత్తం మామిడి, జామ, కొబ్బరి, అనేక రకాల పూల చెట్లు, వాటితోటి చాలా నర్సరీలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి ఇక్కడ. ఇదిగోండి, అది చూసేది పామాయిల్ ఫ్యాక్టరీ. ఇక్కడ పామాయిల్, ఈ తోటలోంచి వచ్చిన పామాయిల్ గెలల్ని ఇక్కడ ప్రాసెస్ చేసి ముడి ఆయిల్ని తీస్తారు. ఇది ఇప్పుడు మీరు చూసింది కోకోనట్ నర్సరీ, కొబ్బరి నర్సరీ. అదిగో చూసారా? ఉదయం మంచు, ఆహా, వాతావరణం చూసారా ఎంత బాగుందో. చుట్టూ తెల్లటి మంచు. మనం ఎక్కడో ఈ మధ్యన అరకు అంటున్నారు కదా, చూసారా ఎంత చాలా ఆహ్లాదంగా ఉంటుంది అశ్వరావుపేట ఏరియా. చుట్టూ ఈ నర్సరీలు, కాలుష్యం అనేది ఉండదు, చక్కటి పల్లెటూర్లు. పాపం కల్మషం లేని ట్రైబల్స్ కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ. అదిగో చూడండి, అవన్నీ పచ్చడి పంటలు. ఇక్కడ మొక్కజొన్న అవన్నీ మళ్ళీ ఇది ఒక నర్సరీ. చూడండి, ఇది హైదరాబాదు వెళ్ళే మార్గం అన్నమాట ఇదంతా. ఇది చూడండి, ఇవి వచ్చేది మందలపల్లి సెంటర్ అంటారు. మందలపల్లి ఇక్కడ నుంచి కుడి చేతి వైపు వెళ్తే భద్రాచలం, పాలవంచ, కొత్తగూడెం వెళ్తాం. అది ఇప్పుడు ఇటు ఈ ఎడం చేతి వాడు కనిపించేది ఆ రోడ్డు అంటూ వెళ్తే చింతలపూడి, ఏలూరు వెళ్తాం. ఇప్పుడు ఇలా చిన్నగా మనం వెళ్ళే దారి హైదరాబాద్ మార్గం అన్నమాట.
ఇలాగ చక్కగా ఉదయం వేళ ప్రయాణం సాగుతుంది స్తంభాద్రి నరసింహస్వామి దగ్గరికి. స్తంభాద్రి నరసింహస్వామి అంటే స్తంభము తెలుసు కదా, స్తంభం అంటే చెప్పాల్సిన పని లేదు. అద్రి అంటే కొండ, స్తంభాద్రి అంటే ఏంటంటే కొండే స్తంభంలాగా ఉంటుందంట, అంటే లాగా పొడుగ్గా ఉంటుందన్నమాట. దాన్ని స్తంభాద్రి అంటారు. ఆ కొండ మీద ఒక నరసింహస్వామి ఆలయం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది సత్తుపల్లి గ్రామం, పట్టణం, గ్రామం కాదు, సత్తుపల్లి పట్టణంలోకి మనం ప్రవేశించాం. సత్తుపల్లి కూడా ఈ తెలంగాణ ముఖద్వారం మన పశ్చిమ గోదావరి దాటగానే వచ్చేది అసవారపేట, తర్వాత సత్తుపల్లి పెద్దవి. ఇదిగోండి ఆ కనిపించే కొండ చూసారా, సూర్యుడు ఉదయిస్తున్నాడు. కొండ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే అది నిజంగా కొండ కాదు, అది ఇక్కడ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఆ గనుల్లోంచి తీసిన మట్టి చూసారా, అదిగో ఆ మట్టి తీసుకొచ్చి అలా పోస్తే ఏర్పడిన కొండలు అనమాట ఇవి. అంటే చూసారు ఎంత పెద్ద పెద్ద కొండలు, మానవ నిర్మితమైన కొండలు అనమాట ఇవి. ఆ లోపల తీసుకొచ్చిన ఆ మట్టితోటి అంతంత కొండలు అయినాయి. అవి మొక్కలు అయిపోయి అవి పెద్ద పెద్ద అడవిలాగా కనిపిస్తుంది. మానవ నిర్మితమైన కొండ అది. సరే చూడండి, ఇలాగా ఇప్పుడు అఫ్కోర్స్ మన సత్పల్లిలో ఉన్నప్పుడు మన ప్రయాణం సంగతి చూసుకుంటే ఈ స్తంభాద్రి నరసింహస్వామి ఆ స్తంభం, తెలుగులో స్తంభాన్ని కూడా కంబము అంటారు, కంబము. ఆ కంబమే కాలక్రమేణా స్తంభాద్రి పట్టణం ఖమ్మం మెట్టు అయింది. తర్వాత అది అలాగా ఖమ్మం మెట్టు అని చెప్పారు. స్తంభం అలాగే కంబం అయింది, తర్వాత ఖమ్మం అయిపోయింది అనమాట. ఖమ్మం అంటారు. ఆ ఖమ్మం నడిబొడ్డులోని ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లో వెళ్తుంటే అక్కడ ఉంది ఈ కొండ, స్తంభాద్రి కొండ. అక్కడ నరసింహస్వామి ఉన్నాడు. ఇది కల్లూరు టౌన్. ఇది కూడా చాలా ఆ ఏరియాలో ఒక టౌన్ అనమాట. చూడండి, సాయి శ్రీనివాస సూపర్ మార్కెట్. ఇక్కడ ఉప్పలమ్మ ఎల్లమ్మ పూజా సామాగ్రి, అంటే ఇక్కడ ఈ తెలంగాణ ఏరియాలోని ఉప్పలమ్మ ఎల్లమ్మ అని చెప్పి పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి. ఇది బహుశా మన ఆంధ్రాలో లేదు, తెలంగాణలో ఇక్కడ బాగా ప్రాముఖ్యత చెందిన ఆ ఉప్పలమ్మ ఎల్లమ్మ పూజలు. ఈ గ్రామ పంచాయతీ కల్లూరు. ఓకే, ఇది ఇవి వైరాలో ఉన్న సాయిబాబా టెంపుల్స్ అన్నమాట. సరే, ఆ స్తంభాద్రి కొండ మీద ఉన్న నరసింహస్వామిని దర్శిద్దాం. ఆ కొండ ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాక ఈ కొండ మీద ఉన్నాడు అనేది ఒక ఇతిహాసం కాదు, ప్రజల నమ్మకం అన్నమాట. నిజంగా ఆ కొండ మీద ఎలా ఉంటుందంటే ఒక గుహ, ఆ గుహలోని ఉంటాడు నరసింహస్వామి. ఆయన్ని మనం దర్శనం, అదిగో ఖమ్మం వచ్చేసాం. ఖమ్మం ముఖద్వారం ఇది, ఖమ్మంలోకి ప్రవేశించాం. ఈ ఖమ్మం పట్టణం చూడండి, ఖమ్మం పట్టణం ఈ రోజుల్లో చాలా బాగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, అంటే తెలంగాణ విడిపోయాక ఖమ్మానికి మంచి అభివృద్ధి సాధించింది. ఇదివరకు ఒక సీదా టౌన్లో ఉండేది, అలాంటిది ఖమ్మం చాలా బాగా అభివృద్ధి చెందింది. అఫ్కోర్స్ దీన్ని బాగా డీప్గా గమనించే వాళ్ళకి తెలుస్తుంది. సరే, ఇప్పుడు చూద్దాం. ఈ కొండ మీద ఉన్న నరసింహస్వామి కొండ గుహలో ఉంటుందన్నమాట విగ్రహం. ఇది చాలా చాలా గొప్ప దేవాలయం, చాలా అద్భుతమైన దేవాలయం, మీరందరూ చూడవలసిందే. మనకి సహజంగా దేవాలయం ముందు ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఈ ధ్వజస్తంభం ఆ స్వామివారికి కొంచెం పక్కగా ఉంటుందంట. ఎందుకు అంటే స్వామివారు ఇలా విగ్రహం ఇలా ముందు కూడా చూపు పక్కకు ఉంటుందంట. అందుకని ఆయన చూపును అనుసరించి ధ్వజస్తంభం పెట్టినట్టుగా చెబుతారు ఇక్కడ. ఆ ధ్వజస్తంభం కూడా నలుపలకల కింద ఉంటుంది.
నలుపలకలుగా చెక్కినట్టు ఉంటుంది. ఆ స్తంభాలు ఇవన్నీ కాకతీయుల నాటివి, కాలం నాటివి అని చెప్తారు. అంటే ఈ దేవాలయం శతాబ్దాల నాటిదే, దాన్ని మనం గమనించవచ్చు. ఈ చాలా చాలా అద్భుతమైన ప్రదేశం. అలాగే ఈ కొండలోని నరసింహస్వామికి నాభి నుంచి జలం కారుతున్నట్టుగా ఇక చుట్టూని ఆ గుహలోని నాభి రంధ్రాల్లాగా ఉంటాయంట. ఆ నాభి రంధ్రాల్లో ఉండి అప్పుడు కనిపించేది చర్చి ఖమ్మం బస్ స్టాండ్కి యువతల కనిపిస్తుంది అనమాట. ఒక పెద్ద చర్చి చూడండి, చాలా అందంగా ఉంది. ఇక ముందుకు వచ్చేది ఇంకా బస్ స్టాండ్. ఇదిగోండి, ఇది బస్ స్టాండ్, ఖమ్మం బస్ స్టాండ్. ఈ ఖమ్మం బస్ స్టాండ్కి మళ్ళీ మనం యూటర్న్ తీసుకుని ఖమ్మం బస్ స్టాండ్ నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి, అంటే ఇంచుమించుగా బస్ స్టాండ్కి ఆపోజిటే, ఆ లెఫ్ట్కి వెళ్తే ఆ రైతు బజార్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ అలాగే వెళ్తే ఏంటంటే సిపిఎం ఆఫీసు ఇవన్నీ వస్తాయన్నమాట ఈ దారి. సరే, ఆ ఖమ్మంలో ఆ స్వామివారి గుహలోని నాభి రంధ్రాలాగా ఉంటాం. అదే కొండ మీద ఇంకేంటంటే కొండకు పైన ఒక సరస్సు ఒకటి ఉంది. కొండ పైన సరస్సు ఉంది. ఆ సరస్సులో నీళ్లు నిండిపోయినప్పుడు, అంటే వర్షాలకి వాటికి నిండిపోయినప్పుడు ఈ స్వామివారిని ఉగ్ర రూపాన్ని చల్లరార్చడానిక అన్నట్టుగా ఆ గుహ నుంచి ఆ నాభిరంధ్రాలు ఉంటాయి చూసారా, దాంట్లోంచి నీటి చెమ్మ వచ్చి విగ్రహాన్ని తడుపుతూ ఉంటుందంట. ఇంకా ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఒకసారి ఆ కొలను నుండి నిండిపోయి అలా గుహపై నుంచి ధారలుగా వచ్చి స్వామివారిని అభిషేకం చేసినట్టుగా అనిపించిన సంఘటనలు కూడా 2-3 సార్లు జరిగినాయి అంట. అటువంటి అద్భుతమైన ఆహ్లాదకరమైన ఆహ్లాదం, చాలా బాగుంటుంది కొండ. అటువంటి కొండని ఇప్పుడు మనం చూద్దాం ప్రత్యక్షంగా. ఇకపోతే ఈ నరసింహస్వామి మానసిక బాధలు, శత్రుపీడ, ఇదిగోండి శత్రుపీడ, ఇవన్నీ నివారించాలి అంటే స్వామివారి ఇది చూడండి. ఇది ఇప్పుడు హోమియోపతి హాస్పిటల్కి వచ్చాం మనం. మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ. ఇది చాలా సేవా సంస్థ. చాలామంది ప్రముఖులు, ఉద్యోగం చేసుకున్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, అంటే ఒక పెద్ద వయసు ఉన్నవారు ఎప్పటి నుంచో ఈ సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థని ఇక్కడ నడిపేది శ్రీ రాములు గారు అని చెప్పి ఒక ఆయన, చాలా పెద్ద ఆయన. అది లోపల హోమం జరుగుతుంది ప్రతిరోజు. ఈ వైద్య కార్యక్రమం ప్రతిరోజు కాదు, క్షమించాలి, ఆదివారం మాత్రమే. ఆదివారం ఉదయం ఇక్కడ వైద్యం మొదలవుతుంది. ఆదివారం ఈ ఉదయం ఇలా హోమం చేసిన తర్వాత వైద్యం స్టార్ట్ చేస్తారు. చూసారా, అదిగోండి, అది హోమగుండం. ఆ పైన మాస్టర్ ఈకే, గురువులు, వాళ్ళ ఫోటోలు అనమాట. అవన్నీ ఈ షెల్ఫ్లో కనిపించేవన్నీ మన రోగుల యొక్క కేస్ షీట్లు. ఇవేమో ఆయుర్వేద మందులు. ఇది మళ్ళీ ఇదేమో స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండ. అది కొండకి వెళ్తాం మనం. అది ఇదిగో కొండ ఎక్కుతున్నాం. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే దీనికి మెట్ల దారి కూడా ఉంది. ఆ మెట్ల దారి నుంచి లోపలికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి చాలామంది ఇదే దారిని ప్రిఫర్ చేస్తుంటారు. మెట్ల దారి గుండా వెళ్ళినా అది, అంటే ప్రస్తుత పరిస్థితి అందరూ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటున్నారు కాబట్టి సహజంగా భక్తిభావంతో మనం మెట్ల దారి కూడా ఒకసారి చూద్దాం. తర్వాత ఇప్పుడు చూడండి, మనం పైకి వెళ్తాం. వీటిని ఇలాగ కార్లు, ట్యాక్సీలు, బస్సులు అన్నీ పైకి వెళ్తాయి. చుట్టూ ఆ కొండ మీద చక్కటి పార్కులు, చాలా బాగా చేశారు. ఇదిగోండి, ఇది ఇక్కడ పుస్తకాల షాప్ ఉంది. గీతా ప్రెస్ బుక్స్ ఉంటాయి. దాంట్లో కొంచెం ఆధ్యాత్మికమైన పుస్తకాలు అవన్నీ దొరుకుతాయి. ఇదిగోండి, చూడండి ప్రశాంతంగా.
అదిగో స్వామివారి దేవాలయం. నమో నారసింహాయ, నమో నారసింహాయ. చూసారా? ఇదిగోండి, ఈ మార్గంలోకి ఇది వెళ్ళాలి. ఈ ప్రస్తుత కరోనా పరిస్థితులు కాబట్టి ఇదిగోండి శానిటైజర్. ఆ లోపల చిన్నగా కనిపించేది లక్ష్మీ దయారామ. లోపలికి కెమెరా పట్టుకు వెళ్ళొచ్చో లేదో తెలియదు, నేను మాత్రం పట్టుకెళ్ళా. స్వామివారికి అభిముఖంగా ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయ స్వామి. చూడండి, మనం ఆంజనేయ స్వామి గుడికి, ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్దాం. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. వీరాంజనేయ స్వామి. స్వామివారి దర్శనం మీకు జరిగింది. తప్పేమో నాకు తెలియదు, కెమెరా పట్టుకెళ్ళిపోయాను నేను, క్షమించాలి. అయితే అది స్వామివారు చెప్పారు ఆపనైనా కెమెరా అని చెప్పి, సో అక్కడ ఆపవలసి వచ్చింది. ఇక లోపల అలా వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక మళ్ళీ బయటకు వచ్చాం. బయటకు వస్తే చూసారా, ఆ నరసింహస్వామి గుహలో ఉంటారు. ఆ గుహ పైభాగం ఇది గుహ. అదంతా కనిపించేంత గుహ. ఈ గుహ మీద ఇలా మెట్లు ఏర్పాటు చేశారు. ఆ గుహ పైన స్వామివారి మందిరం, అది ఆ గోపురం కింద కట్టారనమాట. యాక్చువల్గా కింద అంతా గుహ ఉంటుంది, ఆ గుహలో ఉంటారు స్వామివారు. నరసింహస్వామి కదా, నృసింహక్షేత్రాలన్నీ గుహల్లోనే ఉంటాయి. అదిగోండి ఈ పైనుంచి అది స్వామివారి కళ్యాణ మండపం. స్వామివారి అన్నప్రసాదం చేసేది. అలాగే ముందుకు వెళ్తే నీటి కొలను అది ఉందన్నమాట. అదిగో ఖమ్మం పట్టణం స్వామివారి అన్నదాన మండపం, స్వామివారి కళ్యాణ మండపం. అది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిత్రులారా, మీరు ఖమ్మం వెళ్తే స్వామివారిని తప్పకుండా మీరు దర్శించండి. లక్ష్మీ నృసింహస్వామి స్తంభాద్రి, లక్ష్మీ నృసింహస్వామి గుట్ట. అంటే ఇక్కడ తెలంగాణలో, మనం ఆంధ్రాలో కొండ అంటాం, తెలంగాణలో గుట్ట అంటారు. చూడండి, అదిగో పైనుంచి వ్యూ చూడండి, ఖమ్మం పట్టణం. అదిగో దూరంగా కొండ కనిపిస్తుంది సరే, అది ఖమ్మం ఖిల్లా కోట. ఖమ్మం ఖిల్లా అంటారు. ఖమ్మానికి పూర్వం ఉన్న కోట అనమాట అది. అది చూడండి, అది విశాలమైన నగరం, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. వీళ్ళు భక్తులు మోటార్ సైకిళ్ళు అన్నీ పార్క్ చేసుకున్నారు. అటువంటి ఈ అద్భుతమైన నృసింహస్వామి ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే, ఈయన్ని పూజ చేసిన కోరికలు తీరాలి అంటే కనుక ఆయనకి పానకంతో అభిషేకం చేయిస్తారు. ఇక్కడ మనకి మంగళగిరిలో స్వామివారికి కూడా అలా పానకం చేస్తారు. ఇక్కడ స్వామివారికి పానకంతో అభిషేకం చేస్తారు. మంగళగిరిలో పానకం స్వామివారు స్వీకరిస్తారు. ఆయన నోట్లో మనం నోటి ద్వారా అందిస్తే ఆయన తీసుకుంటారు. ఇక్కడేమో ఆయన ఇది పానకంతో అభిషేకం చేస్తారనమాట. ఏదైనా ఉగ్రత్వాన్ని, స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లార్చడానికి జరిగే ప్రక్రియలు ఇవి. సో డియర్ ఫ్రెండ్స్, మీకు క్లుప్తంగానే చెప్పాను. వీలైతే తప్పకుండా చూడండి. చాలా పవర్ఫుల్. మన ఈ నృసింహస్వామి దర్శనం చేసుకున్నాం. మీరు తప్పకుండా రండి. థ్యాంక్ యూ.